యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన సోదరి సోదరులారా, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరలా ఈ దినమున దేవుని సన్నిధిలో ఉండే భాగ్యము ఆయన మనకు అనుగ్రహించాడు. ఈ దినము దేవుని వాక్యం నుంచి మరి ప్రార్థన గురించి కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. యోనా గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనము చదువుకుందాం. యోనా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుదాం. అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోత, నీకేం వచ్చినది? లేచి నీ దేవుణ్ణి ప్రార్థించుము. మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అనెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు ఈ మాటలు దీవించి ఆశీర్వదించి మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. యోనా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనము చదివి ఉన్నాం. ఈ 6వ వచనములో ఓడ నాయకుడు యోనా ఇద్దరు కూడా కనిపిస్తారు. ఎందుకు వచ్చాడు ఓడ నాయకుడు? సముద్రం మీద పెద్ద తుఫాను, గాలి రేగండి. ఓడలో ఉన్న వారంతా కూడా వారి ప్రాణములను గుప్పెట్లు పెట్టుకొని ఎంతో భయముతో వాళ్ళు బ్రతికారు. అంటే ఎక్కడ చనిపోతామో ఏం కథనో, ఈ సముద్రము ఉప్పొంగుతూ ఉంది, గాలి పెరుగుతూ ఉంది, ఓడలోకి నీళ్ళు వస్తున్నాయి, ఇక మన పని అంతే అని వాళ్ళు అనుకున్నారు. అనుకొని ఓడను తేలిక చేయడానికి అందులోని సరుకులన్నీ కూడా వాళ్ళు సముద్రంలో పాడేసినారు. అయినా ప్రయోజనము అంటూ ఏమి కూడా లేదు. తర్వాత వారి వారి దేవతలను ప్రార్థించారు, కానీ ప్రయోజనమేమీ లేదు. ఎవరు కూడా వారి ప్రార్థన ఆలకించలేదు. వారు పూజిస్తున్న దేవతలైతేనేమి, దేవుళ్ళైతేనేమి, ఎవరు కూడా వారిని రక్షించడానికి రాలేదు. వారి ప్రార్థన ఎవరు కూడా వినలేదు. ఇదే సంగతి మనకు రాజుల గ్రంథంలో కనిపిస్తుంది. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో మనం చూస్తాం. బయలును ఆరాధించేటువంటి వారు ప్రార్థించారు, మొరపెట్టుకున్నారు, కేకలు వేశారు, వారికై వారు గాయపరుచుకున్నారు, కానీ ఏమాత్రం కూడా ప్రయోజనము లేదు. అప్పుడు ఓడనాయకుడు మరి యోనా కాడికి వచ్చాడు. ఎక్కడున్నాడు యోనా? వాక్యమే చెప్తున్న మాట, యోనా ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండెను అని 5వ వచనము చివరి లైన్లో చూస్తాం. పైన అందరూ గందరగోళంగా ఉంటే, పైన ఎవరి దేవతలు ప్రార్థన చేస్తూ ఉంటే, ఈయన మాత్రము గాఢ నిద్రలో ఉన్నాడంట. గాఢ నిద్రలో ఉన్నాడు, నిద్రపోతున్నాడు. దిగులు లేకుండా, ఎదారు లేకుండా, అందరితో పాటు అయితే అవుతుంది అన్నట్టుగా నిద్రపోతూ ఉంటే
ఓడ నాయకుడు వచ్చి, ఓయి నిద్రపోత, నీకేమి వచ్చినది? లేచి నీ దేవుణ్ణి ప్రార్థించుము అని అన్నాడు. లేచి నీ దేవుణ్ణి ప్రార్థించు. నువ్వు ఏ దేవుని నమ్ముకున్నావో, నువ్వు ఏ దేవునికి ప్రార్థన చేయగలవో ఆ దేవునికి ప్రార్థన చేయి, లేయి అని లేపాడు. ఆయన అన్నమాట ఏంటంటే, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అని అన్నాడు. మనము చావకుండా ఆ దేవుడు కనికరించునేమో, కాబట్టి నువ్వు లేచి ప్రార్థన చెయ్యి అని తెలియచేసినాడు. కానీ యెహోవా ప్రార్థించినట్టు మాత్రం లేదు. ఈ మొదటి అధ్యాయంలో ఓడనాయకుడు చెప్పాడే కానీ యెహోవా ప్రార్థన చేసినట్టు లేదు. ఎందుకు ప్రార్థన చేయలేదు? తనకు తెలుసు తన వల్లనే ఈ ముప్పు వచ్చిందని, తన వల్లనే దేవుడు సముద్రాన్ని ఉప్పంగా చేశాడు, గాలిని రాజేశాడు. సంగతి తెలిసిన వాడై మౌనంగా ఉన్నాడు. వారు అడిగారు కాబట్టి, మరి ఎవని వల్ల ఈ కీడు వచ్చిందని చెప్పేసి వాళ్ళు సీట్లు వేసినందుకు ఆ సీటి యెహోవా పేరు మీద వచ్చింది. నువ్వు ఎవరు, నీ ఊరేది, నీ వ్యాపారం ఏంది, నువ్వెందుకు ఓడలో ప్రయాణం చేస్తున్నావు అన్నీ అడిగిన తర్వాత అప్పుడు అన్నాడు యెహోవా, నేను పారిపోతున్నాను అన్నప్పుడు వాళ్ళంతా కూడా భయపడిపోయారు. అయితే మేము నీకేం చేయాలంటే, ఏమీ లేదు, నన్ను ఎత్తి సముద్రంలో మారేయండి అంతే అన్నాడు. అంతే, నన్ను ఎత్తి సముద్రంలో మారేయండి, మీరు సురక్షితంగా మీ ఇల్లు చేరుకుంటారు అని అన్నాడు. కానీ వాళ్ళు వేయడానికి ఇష్టపడలేదు. చూస్తూ చూస్తూ ఒక మంచి ప్రాణం ఎలా తీయాలా? కానీ చివరికి తను చెప్పిన పని చేయాల్సి వచ్చింది. ఎత్తి సముద్రంలో వాళ్ళు పడేగానే సముద్రము చూడండి పొంగకుండా ఆగేను అన్న మాట ఉంది కదా, వచనం 15లో రాయబడిన మాట. అది యెహోవాను ఎత్తి సముద్రంలో పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగెను అన్న మాట ఉంది. సముద్రం పొంగుతూ ఉంది. అయితే ఎప్పుడైతే యెహోవాను పారేసినారో వెంటనే నిమ్మలమాయెను. ఒకని అవిధేయత వలన అనేకులు ఆదాము యొక్క పాపములో కలిసినట్టుగా, ఇతని యొక్క అవిధేయత వలన అనేకుల ప్రాణాలు అలమటించిపోయినాయి. ఇంకా చచ్చినట్టే మనం అనుకున్నారు అందరు కూడా. ప్రియమైన వాళ్ళారా, మనము చావకుండా ప్రార్థన చేయాలా అని ఈ వచనం మనకు గుర్తు చేస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. శోధనలో ప్రవేశింపకుండా ఉండాలంటే ఏం చేయాలంట? మెలకువగా ఉండి ప్రార్థన చేయాల. మనకు శోధనలు వస్తూ ఉన్నాయి, శ్రమలు వస్తున్నాయి, ఆపదలు కలుగుతూ ఉన్నాయి, రోగాలు వస్తూ ఉన్నాయి. మన ప్రార్థన జీవితం తక్కువైంది కాబట్టి నేమో ఒకవేళ సరే ప్రార్థించిన కానీ వస్తూ ఉన్నాయి. ఇది శరీరం కాబట్టి వస్తాయి. కానీ ప్రభు చెప్పిన మాటను బట్టి మనము ప్రభుతో ఉండాలని, ప్రభునకు ప్రార్థన చేయాలని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. మీరు ప్రార్థన చేయండి అని అన్నాడు. ఆయన ప్రార్థన చేశాడు. పోయి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించాడు. అపోస్తలుడైన పౌలు రాశాడు తిమోతికి రాస్తూ మొదటి పత్రిక 2వ అధ్యాయంలో, మీరు సుఖముగా నెమ్మదిగా బ్రతుకు నిమిత్తం మనుషులందరి కోసం, రాజుల కోసం, అధికారుల కోసం ప్రార్థన, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఎందుకోసము? మీరు నెమ్మదిగా సుఖముగా బతకాలంటే మీరు ప్రార్థన చేయండి.
మీరు ప్రార్థన చేయండి అని చెప్పినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. మనము చావకుండా లేచి ప్రార్థన చేయి. ప్రార్థన చేయుట. ఎందుకు ప్రార్థన చేయాలా? దేవుడు ప్రార్థన ఆలకిస్తాడా? దేవుడు ప్రార్థన వింటాడా అంటే వింటాడని దేవుని వాక్యం చెబుతూ ఉంది. చూడండి, బైబిల్లో 107వ కీర్తన 28వ చరణం. 107వ కీర్తన 28వ చరణం నేను చదువుతున్నాను. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను అని ఉంది. ఇదే అధ్యాయంలో మనకు 3 సందర్భాల్లో గురించి రాయబడిన చూడండి ప్రార్థన గురించి. 6వ చరణం, 107వ కీర్తన 6వ చరణంలో, వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. వచనం 13, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. 19వ వచనం, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. వారు మొరపెట్టుట ఆయన విడిపించుట, వారు మొరపెట్టుట ఆయన విడిపించుట, వారు మొరపెట్టుట ఆయన విడిపించుట. ఎప్పుడు మొరపెట్టారు? కష్టకాలమందు, ఆపదలలో ఉన్నప్పుడు కష్టకాలమందు మొరపెట్టారు. ఆపద కాలమందు ఆయన వారిని విడిపించున్నాడు. మనం కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే ఆపద ముంచుకొచ్చినప్పుడు ఆయన మనల్ని రక్షిస్తాడు. రక్షించే దేవుడు అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఆయన రక్షిస్తాడా అంటే బైబిల్ చెప్తున్న మాట అదే కదా. వారి ఆపదలలో నుండి వారిని విడిపించను, వారిని విడిపించను, వారిని విడిపించను అనే మాట బైబిల్ మనకు పలు సందర్భాల్లో తెలియచేస్తూ ఉంది. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టారంట. ఎంత శ్రమ వచ్చింది వాళ్ళకు? అవునా? ఎంత శ్రమ వచ్చింది వాళ్ళకు? భరించలేని శ్రమ, బాధకరమైన శ్రమ, తట్టుకోలేని శ్రమ, ఇక చనిపోదన్నటువంటి శ్రమ వాళ్ళకు వచ్చింది. ఆ శ్రమలలో వారు దేవునికి మొరపెట్టినారు. వారు దేవునికి మొరపెట్టారు. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించినాడు. ఆయన విడిపించినాడు. విడిపించేటువంటి దేవుడు అన్నమాట బైబిల్ చెబుతూ ఉంది. గమనించండి. 29 చూడండి. 29వ వచనంలో, ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయెను అని ఉంది. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయెను. ఆయన తుఫాను ఆపేవాడు. సముద్రానికి ఆజ్ఞాపించగానే సముద్రము దేవుని మాట వింటుంది, దేవునికి లోబడుతూ ఉంది. అది ఆగిపోయింది. ఒక దినాన శిష్యులందరూ బయలుదేరి వెళ్తూ ఉండగా యేసు ప్రభు వారు అమరమున ఆయన నిద్రించుచూ ఉండేనన్నమాట రాయబడింది. సముద్రం ఉప్పొంగింది, వారి మీదకి వచ్చింది. అప్పుడు వారు పెద్ద కేకలు వేశారు, మేము నశించిపోతున్నాం, మేము చనిపోతున్నాం అని ప్రభుని లేపారు. ఇప్పుడు ప్రభు ఎక్కడున్నాడు? అమరమున నిద్రపోతున్నాడు ఆయన. వారేం పైన ఉన్నారు. ఆపద వచ్చేది ఎవరికి? ఫస్ట్ యేసుక్రీస్తుకే కదా. కానీ వీళ్ళు భయపడుతున్నారు. ఆయన లేచి సముద్రమును గాలిని గద్దింపగా అది మిక్కిలి నిమ్మలమాయను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మిక్కిలి నిమ్మలమైపోయింది. సముద్రము, గాలి ఆయన మాట విన్నాయి. అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయినారు. ఈయన ఎవరు? ఈయన ఎవరు? ఈయన మాట సెలవేగానే సముద్రము, గాలి ఆయన మాట విన్నావే అని. ఆయన ఎవరో కాదు, ఆయన సృష్టికర్త, నిర్మాణకుడు, సమస్త నిర్మించిన వాడు. కాబట్టి
ఆయన మాట విన్నాయి. సృష్టి యావత్తు ఆయన మాట వింటుంది. జంతువులు సమస్తం కూడా ఆయన మాట వింటాయి, కానీ మానేసి మానవుడే దేవుని మాట వినటంలే. మానవుడు దేవునికి ఎదురు తిరుగుతున్నాడు, ఎదురు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఎక్కడున్నాడు? ఉంటే కనిపించమను, ఉంటే నా బాధ తీర్చమను కదా, ఉంటే నా అప్పులు తీర్చమను. ఎవడు చేయమన్నాడు? ఎవడు బాధపడమన్నాడు? దేవుని నమ్ముకొని నెమ్మదిగా ఉండమంటే ఈనాడు ఉండటం లేదు. ఆయన గద్దింపగా తుఫానును ఆపివేయగా, ఆయన తుఫాను ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయెను అని దేవుని వాక్యమే గుర్తు చేస్తూ ఉంది. ఇక చూడండి, మరొక వచనం జ్ఞాపకం చేద్దాం. యోవేలు గ్రంథములో దేవుని వాక్యం ఇలా చెబుతూ ఉంది. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం. 2వ అధ్యాయము 14వ వచనములో, ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు అని దేవుని వాక్యమే మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ యోవేలు గ్రంథంలో ఇక్కడ పశ్చాత్తాపానికి పిలుపు కనిపిస్తుంది. వాక్యం చెప్తున్న మాట చూడండి, వచనం 12, 13 చదువుకుందాం. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యుద్ధకు రండి, ఇదే యెహోవా వాక్కు. అంటే మీరు ప్రభు వైపు తిరగడం లేదు, లోకం వైపు, పాపం వైపు కదా తిరిగారు. కాబట్టి ఆయన అన్నాడు, నా యుద్ధకు రండి. ఎలా రావాలంటే ఆయన కాడికి? ఇప్పుడైనా సరే కదా, ఇప్పుడైనా సరే మీరు ఉపవాసం ఉండండి, కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యుద్ధకు రండి అన్నాడు. ఏం మించిపోయిందేం లేదు, ఇప్పటికైనా రావచ్చు. లోకములో పాపములో పడిపోయినావా, దేవునికి దూరమైనావా, అయితే దేవుడు మరొక అవకాశాన్ని ఆయన మనకు ఇస్తూ ఉన్నాడు. ఈ అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకునే వారుగా ఉండాలి. తిరిగి రండి అన్నాడు. ఎట్లా రావాలంట? మనపూర్వకంగా రండి, ఉపవాసం ఉండి రండి, కన్నీరు విడవండి, దుఃఖపడండి అంటూ వచనం 13లో, మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తన్ను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరగండి. ఎవరంట ఈయన? ఇశ్రాయేల్ దేవుడు ఎవరు? వాడు సేవిస్తున్న దేవుడు ఎవరంటే వాక్యం చెబుతుంది, కరుణావాత్సల్యములు గలవాడు. కరుణావాత్సల్యములు గలవాడు మీ దేవుడైన యెహోవా. ఆయన శాంతమూర్తి, అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడతాడు. దేవుడు చెప్పాడు, పాపానికి వచ్చు జీతం మరణం, అది భయంకరమైన నరకం. అయితే నువ్వు పశ్చాత్తాపడితే చివరి సమయంలో, శివుల దొంగ పశ్చాత్తాపడ్డాడు, తన పాపం తెలుసుకున్నాడు, ఆయన ఏమై ఉన్నాడో గ్రహించగలిగినాడు. కాబట్టి తను పశ్చాత్తాపడ్డాడు, ప్రార్థన చేశాడు, యేసు నీ రాజ్యముతో వచ్చి మనం జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఆయన క్షమించేశాడు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందు అని చెప్పినాడు. ఆయన వాత్సల్యములు గలవాడు, కరుణ వాత్సల్యములు గలవాడు, శాంతమూర్తి, అత్యంత కృపగలవాడు. కాబట్టి ఆయన పశ్చాత్తాపడతాడు, కీడు చేయక మానుతాడు. అందుకే మీ వస్త్రాలు కాదు, మీ హృదయాలు చింపుకొని ఆయన తట్టు తిరగండి. మీరు ఆయన తట్టు తిరగండి, ఆయన మీ తట్టు తిరుగుతాడు. నేటికి చాలామంది ఆయన తట్టు తిరగకుండా ఆయనకు వీపు చేసి తిరుగుతూ ఉన్నారనమాట. ఆయనకు వీపు చేశారు,
ముఖం చూపించడం లేదు. ఎలా చూపించబుద్ధి అవుతుంది? జీవితాలు బాగలేవు, బతుకులు బాగలేవు కాబట్టి. ప్రియమైన వాళ్ళారా, మీ వస్త్రాలు చింపుకోవాల్సింది, హృదయాలు చింపుకోండి, పశ్చాత్తాపడండి, ప్రభు వైపు తిరగండి. ఆయన క్షమిస్తాడు, ఆయన మీ ప్రార్థన వింటాడు, ఆయన మీ ప్రార్థన జవాబిస్తాడు. అది దేవుని వాక్యం చెప్తున్నమాట. ప్రియమైన వాళ్ళారా, యెవన గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి యెవన లేచి ప్రార్థన చేయి, ఎందుకంటే మనం చనిపోకుండా మనం బతికిస్తాడేమో ఆ దేవుడు, నీ దేవుడు. లేచి ప్రార్థన చేయంటే ఆయన ప్రార్థన చేయలేదు. ఎప్పుడు ప్రార్థన చేసినాడో తెలుసా? మత్స్యం కడుపులో ఉన్నప్పుడు ప్రార్థన చేసినాడు. 2వ అధ్యాయంలో ఆ మాట మనకు కనిపిస్తుంది. ఆ మత్స్యపు కడుపులో నుండి యెహోవాకు ఇలాగూ ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేయమన్నప్పుడు చేయలేదు కానీ ప్రార్థన తనకు ఆపద వచ్చినప్పుడు, తన కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేశాడు. అవునా? నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భముల నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నీ తరంగములు, నీ కరులను నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచదనుకొంటిని. ఇట్లా తాను ప్రార్థన చేసుకుంటా వచ్చినాడు. దేవుడు తన ప్రార్థన విన్నాడు. మొదట్లో అవిధేయుడైనాడు, దేవుని మాట వినలేదు. మరి నువ్వే కోమంటే తర్షీసుకు పారిపోయినాడు. అయినా దేవుడు తన ప్రార్థనలు విని తన ప్రార్థన జవాబు అనుగ్రహించినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మన ప్రార్థన వినాలంటే మనం దేవుని తట్టు తిరిగి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే ఆయన మన ప్రార్థన ఖచ్చితంగా వింటాడు అన్న సంగతి వాక్యం చెబుతుంది. నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇస్తాను, ఇర్మియా గ్రంథం 33:3లో మనం చూస్తాం. మనం మొరపెడితే ఆయన మన మొర వింటాడు, మన మొరకు ఆయన జవాబిస్తాడు, మన ప్రార్థన జవాబిస్తాడు. అలా జవాబు ఇవ్వాలంటే మనం ఆయన తట్టు తిరగాలి, ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయాలి. ఆయన ప్రార్థన ఆలకించబడిన సంగతి గుర్తుంచుకొని ప్రార్థనకు మనం సమయాన్ని ఇద్దాం, ప్రార్థనకు సమయం ఇద్దాం, ప్రభు పాదాల కాడికి వద్దాం. మన కుటుంబం కోసమై, మన పరిచర్య కోసమై, మన యొక్క పిల్లల నిమిత్తమై, రక్షణ పొందని వారి నిమిత్తమై ప్రభు పాదాల చెంత మొరపెట్టేవారుగా ఉండాలి. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం అయినప్పటికీ లేచి మనం ప్రార్థన చేద్దాం. లేచి ప్రార్థన చేయనట్టుగా లేచి ప్రార్థన చేద్దాం. ప్రార్థనకు మనం ప్రాముఖ్యతనిద్దాం. ప్రభుతో కలిసి జీవిద్దాం, ప్రభుతో సహవాసం చేద్దాం. అట్టి కృపా దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడమైన దేవా, నీ పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. ఈ దినమందు ప్రార్థన గురించి మీరు రాయించిన మాటకై స్తోత్రము తండ్రి, స్తుతులు చెల్లించుచున్నాం. దేవా, మా ప్రార్థన వినే దేవుడవు, మా ప్రార్థనకు జవాబిచ్చే దేవుడవు, నీకు వందనాలు తండ్రి, స్తోత్రములు. మేమే సమయాన్ని పాటించలేకపోతున్నాం తండ్రి, క్షమించండి. సమయం దొరికిన కొద్దీ నీ సన్నిధిలో ఉండి మా కుటుంబాల నిమిత్తమై, సంఘం నిమిత్తమై, నశించిపోతున్న ఆత్మల నిమిత్తమై నీ సన్నిధిలో ప్రార్థించే కృప అనుగ్రహించి దర్శించి సహాయపడమని మీకు అప్పగించుకుంటూ, ఈ వాక్యం విన్న వారందరూ ప్రార్థనలో ముందుకు సాగే భాగ్యం దయచేసి కాపాడమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.